హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుంది, అలాగే ఈ మాసంలో పూజా విధానం గురించి షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటండి. వైశాఖ మాసం ముగిసిపోయి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల 27న మంగళవారం నాడున జ్యేష్ఠ మాసం అయితే ఆల్రెడీ ప్రారంభం అయ్యిందండి. ఇది జూన్ 25వ తారీఖున ముగుస్తుంది. ఈ మాసంలో చేయవలసిన పూజా విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ జ్యేష్ఠ మాసంలోనే విష్ణుదేవునికి పాదాల నుండి గంగాదేవి అయితే ఉద్భవించిందండి. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో శనిదేవుడు కూడా జన్మిస్తాడు. ఈ జ్యేష్ఠ మాసంలో శ్రీరాములు వారు హనుమంతుడిని కలిశారు కాబట్టి ఈ మాసానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకోవటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి. ఈ జ్యేష్ఠ మాసంలో వరుసగా 11 రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం అయితే వెలిగించండి. కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున పూజ గదిలో పిండి దీపారాధన అయితే చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని మనకు తెలుసు కదా! కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం అయితే సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ జ్యేష్ఠ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం జాం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలైతే పాటించాలండి. లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశం అయితే ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో నెల రోజులు పగలు పూట నిద్రించకూడదు. అంటే నిద్ర లేచిన తరువాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారండి. దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ మాసంలో శరీరానికి నూనె అయితే రాయకూడదు. మీ ఇంటికి పెద్ద కూతురుని కానీ, పెద్ద కొడుకు కానీ ఈ నెలలో శుభకార్యాలైతే జరిపించకూడదు. ఇంకా ఇవే కాదండి, ఆహార విషయాల్లో కూడా కొన్ని నియమాలైతే పాటించాలి. ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు, అలాగే వంకాయలను తినకూడదు. ఈ మాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి. సాయంత్రం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం అయితే చేయకూడదండి. వివాహం అయిన ఆడవారు ఈ మాసంలో నెల రోజుల పాటు పాపిట్లో కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుందండి. ఈ మాసంలో వీలైనంత వరకు నాన్ వెజ్కి దూరంగా ఉండండి. అలాగే శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారం నిషేధించుకోవటం చాలా మంచిదండి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలనుకుంటే ఈ మాసంలో ఉన్న నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో జంతువులకు, పక్షులకు ఆహారం వేయండి. మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే మనకు దక్కుతుంది. మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఆ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటి సంపదన అనేది రెట్టింపు అవుతుందండి. ఈ జ్యేష్ఠ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి.
ఇలా చేయటం వలన మీ ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. రావి చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పచ్చి పాలను పోసి 5 ప్రదక్షిణలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయండి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో 2 యాలకులు వేసుకొని స్నానం చేయండి. అప్పుల సమస్యలు అన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయండి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఈ మాసంలో అరటి పండ్లను దానం చేయటం విశేషం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. మీ జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో జ్యేష్ఠ మాసంలో పూజా విధానం గురించి పాటించవలసిన నియమాల గురించి అయితే తెలియచేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మన వీడియోస్లో మరిన్ని పూజా విధానాలు పాటించవలసిన నియమాల గురించి అయితే తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.